ప్లీజ్ వెయిట్, మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. తండ్రి, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేము. ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృప వలన మాత్రమే. అయ్యా, నీ ప్రేమతో మమ్మల్ని పోషించినందుకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో నీ నామమునకు అవమానకరముగా మేము జీవించుంటే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. అయ్యా, నీవు మా కోసం పరములో నీ మహిమను విడిచి భూలోకంలో నరమాతృనిగా జన్మించి మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను నీ శిలువమ్రాను మీద వేసుకొని ప్రభా, నీ రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరిచావు. అయ్యా, నీ పరిశుద్ధమైన రక్తమును మా మీద ప్రోక్షించి నీ యొక్క ప్రభా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి పరిశుద్ధత దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఈ రోజంతటిలో కూడా తోడై ఉన్న దేవానికి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ శక్తి చేత, బలము చేత నింపుమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు ప్రభా, మరి నాయన అనేకమైన సమస్యల చేత, ఇబ్బందుల చేత అయా కృంగిపోతూ, నలిగిపోతూ వారు నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతూ ఉన్నారు. వారందరినీ కూడా మీరు దర్శించి నీ కృపచేత భద్రపరచమని అడుగుతూ ఉన్నాం. విడుదలను, విమోచనను దయచేయమని అడుగుతూ ఉన్నాము దేవా. అలాగునే ప్రభువా నాయన, అనారోగ్యంతో ఉన్నవారు అనేక మంది ప్రభువా నాయన ఐసీయూలో ఉన్నారు, హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారు ప్రభువా. ఇదిగో ఎంతోమంది ప్రభువా బిడ్డలు సర్జరీలు చేయించుకోబోతున్నారు. వారందరినీ కూడా మీరు దర్శించండి, నీ కృపచేత భద్రపరచండి తండ్రి. విశ్వాసంతో వారు అడుగుతున్నారు అయ్యా, ప్రాణాపాయ స్థితిలో ఉండి అడుగుతూ ఉన్నారు తండ్రి. విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును కాబట్టి అయా, యెహోవా రాఫాగా నీవు మా తోడుండి అయా వారందరినీ క్షేమముగా నేను బ్రతికించుమని, భద్రము చేయమని అడుగుతూ ఉన్నాం. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని మీరే లేవనెత్తి విడుదలను దయచేయమని అడుగుతూ ఉన్నాం దేవా. నీవే సహాయకుడవు, నీ సహాయము తప్ప మాకు ఎక్కడ నుండి సహాయము రాదు ప్రభువా. ఎందుకంటే మా దేవుడే మాకు సహాయకుడు, మా దేవుడు జీవము గలవాడు, మా ప్రార్థన విని మా ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు ప్రభువా. కాబట్టి నేను నీవు తప్ప మాకు వేరే సహాయకుడు లేరు. నీ సహాయం కోసం మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగములు చేస్తున్నారు, వ్యాపారములు చేస్తున్నారు, నేల పంటల మీద ఆధారపడిన రైతులు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూ, ఆటోస్ నడుపుకుంటూ, క్యాబ్స్ నడుపుకుంటూ అయా ఇంకా అనేక మంది తమకు వచ్చిన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వారు అన్నారు. వారందరినీ కూడా అయా దీవించి, వారి కష్టార్జితమును దీవించి నీ కృపచేత తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం అయా. అలాగనే ఎవరెవరి గురించి మేము మర్చిపోయామో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడవు, మా హృదయాలు పరిశీలిస్తున్న దేవుడవు. నీవే కృప చూపించి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకొని నీ వాక్యమును మాలో స్థిరపరిచి నీ రక్షణానందంతో మమ్మల్ని నింపి తృప్తిపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.